హలో గైస్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే మన ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఓజీ సినిమాకి వెళ్తున్నాం. ఇది రిలీజ్ డే వెళ్ళాం మేము. నేను ఆ వీడియో అప్లోడ్ చేద్దామంటే నిన్న నాకు గొంతు పోయింది అరిసిన అరుపులకి. ఈ వీడియో మా మమ్మీ చూస్తే అంటది, ఏనాడైనా 5:30కి లేసావా అని. ఈరోజు ఎందుకు లేసామంటే ఓజీ కోసం లేసాం అనమాట. ఓజీ కోసం 5:30కి ఏంటి 1 గంటకైనా లేస్తాం మనం. ఫైనల్గా భుజంగ థియేటర్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మన ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ సెలబ్రేషన్ మొదలెట్టేశారు. ప్రీమియర్ స్టాక్ అయితే హిట్ టాక్ అదిరిపోయిందంట. మాకు ఇంకా ఫుల్ సంతోషం. నిజంగా చెప్తున్నాను, నేనైతే అసలు ఆ ఫోన్ కూడా ముట్టుకోలేదనమాట. ప్రీమియర్ స్టాక్ వినకుండా మనం వెళ్ళాలి కరెక్ట్గా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అన్న దాంట్లో అసలు ఏ టాక్ వినకుండా వెళ్ళాం. అక్కడ హిట్ అనగానే ఇంకా మా కడుపులు నిండిపోయినాయి అక్కడే. ఇంకా మన ఫ్యాన్స్ అయితే ఇక 10,000 వాళ్ళ పెట్టి దాన్ని ఓజీ అని పెట్టి ఇంకా హిట్ అని సింబాలిక్గా చెప్తున్నారనమాట. తగలబడిపోతుంది థియేటర్లు అసలు. సరే ఇంక థియేటర్లోకి బయలుదేరదాం అనుకునే లోపే మనోడు 120 షాట్లు తెచ్చాడు. రే దసరా వచ్చిందా దీపావళి వచ్చిందా? దసరా కన్నా ముందు దీపావళి చేస్తున్నారు కదరా ఇక్కడ అని అడిగితే, మాకు ఏదైనా పండగ ఓజీయే మాకు పెద్ద పండగ అని చెప్తున్నారు ఫ్యాన్స్ అందరూ. అంతకుమించి మాకు పండగ లేదు. దీపావళి దసరా ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఓజీ ఒక్కసారి వస్తుంది. అది రిలీజ్ డే రోజు ఓజీ చూడడం అంటే అది ఇంకా లైఫ్ టైం అనమాట. ఇంకా ఆ మూమెంట్ని అయితే మన వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము సినిమాకి వెళ్ళకుండానే బయట సెలబ్రేషన్స్తోనే మాకు వైబ్ వచ్చేసింది అనమాట. ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ డీవీవీ పోస్టర్కి ఉన్న క్రేజ్ చూడండి అసలు. ఎప్పుడో RRRకి చూసాం. RRR తర్వాత మనోడు డీవీవీ పోస్టర్ పడతాం, మనోళ్ళు ఫ్యాన్స్ అరవడం చూడండి అసలు. జస్ట్ మూవీ స్టార్ట్ అయిపోయింది. ఉడి అమ్మ సుజిత్ అసలు టైటిల్ కార్డుతోనే బుర్ర పాడు చేస్తావు కదరా. అసలు ఏ టైటిల్ కార్డు రా అది? దా ఎలివేషన్ ఏంట్రా? ఇలాంటి టైటిల్ కార్డు అసలు గూస్ బంప్స్ అసలు టైటిల్ కార్డుతోనే తెప్పించేశాడు. ఎంట్రీ సీన్ ఉందయ్యా అసలు ఆ బీజిఎం కానీ ఆ లుక్స్ కానీ ఆ క్లోజ్లో ఐస్ చూపించాడు అసలు. అందులో ఫైర్ వేరే లెవెల్ అసలు. మొత్తం అసలు అరుపులు అసలు ఆగనే ఆగలేదు. ఆ సీన్ అయ్యే వరకు కూడా అసలు ఆగనే ఆగలేదు. పవన్ కళ్యాణ్ని అలా చూడలేదు మనం ఇప్పుడు ముందు. అలా అంత యాక్షన్లో చూపించాడు. ఒక ఫ్యాన్కి ఎలాంటి ఎంట్రీ సీన్ కావాలో అది పడిపోయింది ఇక్కడ. అంతే. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. అసలు సినిమా మొత్తం ఓవరాల్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కన్నా హై మూమెంట్ లేదు. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి హై ఏదైతే ఉందో అసలు ఆ హైతో మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది. మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది మనకి. అలాంటి బ్యాంగ్ ఉందన్నమాట ఇంటర్వెల్లో. నిజంగా ప్రతి ఫ్యాన్ బయటకు వచ్చిన ప్రతి ఓడు అడి కళ్ళల్లో ఉన్న ఆనందం నిజంగా చూస్తే అసలు ఇది కదరా మనకు కావాల్సింది అనిపించింది నాకు. అలాంటి ఇంటర్వెల్ సీన్ పెట్టాడు. ఇంటర్వెల్ సీన్ కోసం రిపీట్ చూడొచ్చు అలా ఉంది. సెకండ్ హాఫ్లో సాహో రెఫరెన్స్ ఉంది, ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ మ్యాషప్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత ఒక పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఉంటుంది. నెక్స్ట్ బెస్ట్ సీన్ అనమాట అది సినిమాలో. ఆ సీన్లో నడిచి వస్తాడు పవన్ కళ్యాణ్. నిజంగా నడిచి వస్తుంటే డైలాగ్స్ ఉండవు, ఏముండవు, జస్ట్ నడిచి వస్తాడు. వెనకాల బీజిఎం వస్తుంది. ఆ వచ్చినంతసేపు అరుపులు ఆగలేదు, విజిల్స్ ఆగలేదు. దట్ ఈ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే అసలు నిజంగా అది ఎక్సలెంట్ అసలు. అది ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఆర్ వెరీ గుడ్ అనమాట. ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ ఇది మొత్తం. అసలు మీరు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కళ్ళు మూసుకుని సినిమాకి వెళ్ళిపోండి. మీరు మళ్ళీ రిపీట్కి కూడా వెళ్తారో చెప్తున్నాను తప్పకుండా. అలా ఉంది సినిమా. మీరు నార్మల్ ఫ్యాన్, న్యూట్రల్ ఫ్యాన్ అయినా సరే మీకు యాక్షన్ సినిమా నచ్చితే మీకు సినిమా నచ్చుద్ది. ఇంకా మా షో అయిపోయి మేము బయటికి వెళ్ళిపోతుంటే అంతలోపు వేరే వాళ్ళు నెక్స్ట్ షో వచ్చేవాళ్ళు అనమాట. ఎలా ఉందంటే బాగుందని చెప్పేసరికి వాళ్ళ మొహాల్లో ఆనందం అసలు నిజంగా భలే మంచి ఫీలింగ్ అనమాట అది. ఓజీ ఫస్ట్ డే చూడడం అన్నది అసలు ఎక్సలెంట్ ఫీలింగ్ నాకైతే. మీరు కానీ సినిమా చూస్తుంటే అసలు సినిమా మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు పవర్ స్టార్ ఫ్యాన్ అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. బాయ్.